మదనపల్లెలో ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో వైఎస్సార్ కాలనీలో నిర్వహించబడింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు స్వయంగా పింఛన్లు అందజేశారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ, తెలుగుదేశం నాయకులు నీలకంఠ, బీసీ సాధికార సమితి రాష్ట్ర నాయకుడు రఘుపతి నాయుడు, 1వ వార్డు ఇన్ఛార్జ్ కవిత, మల్లికార్జున నాయుడు, సమర, నవీన్ చౌదరి మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడుగారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు పెన్షన్ల ప్రక్రియ జరిగింది. పెన్షన్ల పండుగ అని చెప్పాలా. ఎక్కడ పోయి మనుషులకు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తూ ఉంటే వాళ్ళ మొగాళ్ళపైన ఒక కళ ఉంది. ఈరోజు సొంత బిడ్డలు కూడా ప్రతి నెల 1వ తేదీ డబ్బులు తండ్రులకు ఇవ్వడం లేవు, జీతాలు వస్తే కూడా. కాకపోతే ప్రభుత్వం మాత్రం ఒక బాధ్యత తీసుకున్నది. మీరు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 60 లక్షల మంది మీ జీవిత అవసరాలు మా బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకునేస్తారు. ఈ 60 లక్షల మందికి 4,000 పెన్షన్లు దాదాపు ఉన్నాయి, 6,000 పెన్షన్లు ఉన్నాయి, 10,000 ఉన్నాయి. 15,000 ఇచ్చిన వాళ్లకు ముందు పట్టించుకునేవాళ్ళు కాదు. టోటల్ బెడ్ రిడన్ వాళ్ళకు మూల పడిపోయినారు. వాళ్ళకు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ 15,000 వస్తానే ఇంటి వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇంటి ఖర్చులు సరిపోయే 15,000 నీతో వచ్చేస్తా ఉంది అన్న పెద్ద ఆయన, ఇంకా నువ్వు మా ఇంటికి నడిపిస్తూ ఉండవు, నువ్వు బాగుండాలా, పెన్షన్లు వస్తూ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనుషులే కొంచెం గుర్తిస్తున్నారు. వాళ్ళకి విలువ లేకుండా ఉన్నది సమాజం. అటువంటి వాళ్లకు విలువ ఇచ్చేటట్టుగా తెచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4,000 పెన్షన్ మీకు తెలుసో లేదో, మన ఆంధ్ర రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఆంధ్ర రాష్ట్రం మాత్రమే 4,000, 6,000, 10,000 ఇస్తుంది. ఓల్డేజ్ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, ఈ పెన్షన్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఆదుకునే బాధ్యత మనది. ఈ 60 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ప్రతి 1వ తేదీ హాలిడే ఉంటే 31వ తేదీ మీకు డబ్బులు మళ్ళా ఎక్కడ కూడా మీకు వెనకబడలేదు. అందుకోసం మీరు ఇంకా వైసీపీ వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు అవి మాటలు చెప్తారు. ఆ మాటలు మనం నమ్మకూడదు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు. రాష్ట్రంలో ఆర్థికంగా అతలాకుతలంగా మారిపోయింది, ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద పెన్షన్ ఇవ్వడం చాలా కష్టకాలం. అయినా కూడా ప్రభుత్వం బాధ్యతతో ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఉన్నారు. అదే బాధ్యతతో మీరు ప్రజలు కూడా ఉండాలని చెప్పి సవినయం కోరుతున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.